మన జీవితంలో మనం వర్ధిల్లాలన్నా, క్షేమంగా ఉండాలి అన్నా, సంతోషంగా ఉండాలి అన్నా, ఏవేవో గొప్ప కార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, చాలా కష్టపడిపోవాలి అసలు అందరి వల్ల కాదు ఇది అన్న థాట్స్‌లో చాలామంది ఉంటుంటారు. కానీ దేవుడు చాలా సింప్లిఫైడ్‌గా దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం నుంచి మీరు ఒకసారి చదవండి. నేను ఒకసారి బ్రీఫ్‌గా చెప్తాను మీకు. దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఎలా ఉంటాం అలా ఉంటే అనేది ఒకసారి చదువుతాను. నీవు నీ మనసును తిన్నగా నింపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కండిషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అసలు మనం ఆయనలో తిన్నగా ఉండాలంట. ఎక్కడ రైట్కి కానీ లెఫ్ట్కి కానీ ఎక్కడ ఏ డీవియేషన్ లేకుండా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవునిలోనే మనం నిలిచి ఉండాలి అంట. రెండవది, నిలిచి ఉండడమే కాదు, నువ్వు యథార్థంగా బ్రతకడమే కాదు, కానీ ఆయన వైపు నీ చేతులు చాచాలి అంట. ఆయన ప్రార్థించాలి. నేను యథార్థంగా బ్రతుకుతున్న, నేను ఒక దొంగతనం చేయను, ఒక అబద్ధం ఆడను, భయభక్తులు కలిగి ఉన్నాను అనుకోవడమే కాదు, కానీ ఆయన వైపు నీ చేతులు చాచాలి అంటే ఆయన్ను ఆరాధించాలి, ఆయన్ను ప్రార్థించాలి, ఆయన్ను గణపరచాలి, నువ్వు వర్షిప్ చేయాలి, ఆయనతో సమయం గడపాలి. అప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడంట. ఇంకోటి ఏం చెప్తున్నాడు, పాపం నీ చేతిలో ఉన్నప్పుడు చూసినప్పుడు నీవు దాన్ని వదిలేయాలంట. కొన్నిసార్లు మనకు తెలిసిన పాపాలు మనం చేస్తూ ఉంటాం, కొన్ని తెలిసి తెలియక పాపాలు చేస్తూ ఉంటాం. అది పాపం అని తెలియక మన హృదయం మనల్ని గద్దించక చేస్తూ ఉంటాం. అటువంటి వాటిని కూడా దేవుడు మనకు బయలుపరిచినప్పుడు అది చిన్నదవని పెద్దదవని ఏ పాపమైనా నీవు తీసివేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నీ గుడారంలో నుండి దుర్మార్గతను కొట్టివేయాలి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, అమ్మో నేనేం దుర్మార్గత చేశాను, పెద్ద పెద్ద అయితే నేను చెయ్యను కదా, ఏవో చిన్న చిన్న వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం, గొడవలు పెట్టడం, చాడీలు చెప్పడం ఇలాంటివే కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ అది చిన్నదైనా పెద్దదైనా నీ వల్ల ఒక మనిషికి కీడు జరుగుతుంది, చెడు జరుగుతుంది, వారు బాధపడుతున్నారు అంటే అది దుర్మార్గతే, నువ్వు చేస్తుంది దుష్ట కార్యమే. ఇతరుల జాబ్ తీసేయాలనో లేకపోతే వారిని ఎలాగోలా పొగపెట్టి బయటకు పంపించాలని ఇలా చాలా ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు. ఆఫీసుల్లో కానీ లేకపోతే గొడవలు పెట్టాలని కానీ ఇళ్ళల్లో ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. చాలా కుట్ర మనసుతో చాలామంది ఉంటుంటారు. నీవు ఎప్పుడైతే అవన్నీ తీసేసుకొని దుర్మార్గతను కొట్టివేయాలి, అది నీలో నుంచే కాదు, నీ గుడారం అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా నువ్వు అటువంటి బిహేవియర్ అనేది నువ్వు వాళ్ళ యొద్ద నుంచి తీసివేసినట్లయితే నీవు చెప్తున్నాడు తర్వాత నువ్వు ఎలా వర్ధిల్లుతావని. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకొనదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నీవు ధైర్యంగా ఉంటావు, నీ ఇంటి వారిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు, ఎవరి భయం లేకుండా నువ్వు పండుకుంటావు, అనేకులు నీతో విన్నపములు చేస్తారంటే. ఎన్ని ఆశీర్వాదాలు అండి. జస్ట్ 4 కండిషన్స్ ఇచ్చాడు దేవుడు, కానీ ఆయన మనకి ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. నీవు యథార్థంగా ఉంటే నువ్వు సంతోషిస్తావంట, భయం లేకుండా పడుకుంటావంట, ఇంకా నువ్వు స్థిరపడి ఉంటావంట, అనేకులకు నువ్వు మార్గదర్శకుడు అవుతావంట. అంటే అనేకులు నీ వద్దకు వచ్చి విన్నపములు చేస్తారంట, మాకు ఇలా ఉండాలి, నీ మాట ఇవ్వు, లేకపోతే మాకు ఈ సహాయం కావాలి, మాట సహాయం కానీ చేత సహాయం కానీ కావాలి, నువ్వు హెల్ప్ చేయని అనేకులు నిన్ను ఆశ్రయిస్తారంట. నీకు ఏ భయం ఉండదంట, ఏ కీడు రాదంట, స్థిరపడి ఉంటావంట, సంతోషంగా ఉంటావంట. ఇంకా నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే ఇంకా వెలుతురుతో ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే మనలోని పాపాలని, అసూయని, కోపాన్ని, క్రోధాన్ని, ఆ దుర్మార్గతను, దౌర్జన్యాన్ని తీసేసి మనం ఎప్పుడైతే దేవుని యథార్థంగా స్థిరంగా ఉంటామో దేవుడు అప్పుడు మనల్ని స్థిరపరుస్తాడు. రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దేవుడు మన మీదకి తీసుకొస్తాడు. నేను ఏ పాపం చేయనండి, కాకపోతే కొంచెం ప్రౌడ్గా ఉంటాను, అది ఈ లోకంలో అవసరం అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ
అది కూడా నీకు ఉండకూడదు. నువ్వు ఇతరుల మనుషుల్ని ఒక పురుగుల వలె చూస్తూ నువ్వేదో గొప్పవాడివి అని ఫీల్ అయిపోతున్నా, అది దేవుడు దాన్ని కూడా ఒక పాపంగా ఆయన గుర్తిస్తున్నాడు కనుక, నీవు దేవునికి తగ్గట్టు స్థిరంగా దేవునిలో నీవు ఉండగలిగితే ఆయన చెప్తాడు ఏది పాపము, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏ మార్గంలో నువ్వు నడవాలి, నువ్వు ఎలా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా ఎలా ఉండాలనేది ప్రతిదీ దేవుడు బోధిస్తాడు కనుక చిన్న పాపాన్నైనా వదిలే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టడై ఉన్నాడు కనుక దేవునిలో ఉండు, ఆశీర్వాదాలు పొందుకో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.